హాయ్ హలో వెల్కమ్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ గురించి నేర్చుకుందాం అనమాట. ఈ సైకాలజీ మనకి టెట్ డిఎస్సి రెండిట్లోనూ వస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటున్నారు అండ్ టెట్ కూడా ఉంటుంది. కాబట్టి మనం టెట్ డిఎస్సికి ఉపయోగపడే సైకాలజీని పాయింట్ టు పాయింట్ మొత్తం కూడా క్లియర్గా నేర్చుకుందాము. సో మనం ఒకసారి ఈ సైకాలజీని కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో వచ్చేప్పటికి మనకి టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే శిశు వికాసం ఉంటుంది, వైయక్తిక భేదాలు ఉంటుంది, నెక్స్ట్ థర్డ్ వచ్చేప్పటికి మూర్తిమత్వము, అధ్యయన పద్ధతులు, అభ్యసనము, సమ్మిళిత విద్య, విలీన విద్య, సహిత విద్య. ఓల్డ్ సిలబస్ ప్రకారం అయితే ఈ 6 టాపిక్స్ కూడా మనకి సైకాలజీ నుండి అడిగారు. అయితే మేబీ టాపిక్స్ ఏవి అయితే చేంజ్ చేయరు, అడిషనల్గా మాత్రం ఐసీటీని మాత్రం యాడ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఐసీటీ నుండి కూడా ఒక 3-4 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఈ 2024లో జరిగే టెట్కి. చూద్దాం, న్యూ సిలబస్ వచ్చిన తర్వాత కొత్తగా ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేద్దాము. సో ఇవైతే ప్రీవియస్ సిలబస్లో ఉన్న టాపిక్సే. ఈ టాపిక్స్ని ఒక్కొక్క దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేద్దాము. సో మనకి ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేప్పటికే శిశు వికాసం అనమాట. సో ఈ శిశు వికాసం అన్న లెసన్లో మనం ఏమేమి అబ్జర్వ్ చేస్తామంటే ఆ పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి, పరిణతి అంటే ఏంటి, అసలు ఈ వర్డ్కు ఉన్న మీనింగ్స్ ఏంటి అనేవి చూస్తాము. అండ్ వాటికి సంబంధించి ఉన్న డెఫినేషన్స్ నేర్చుకుంటాము. అండ్ అలానే వీటి గురించి ఎగ్జాంపుల్ అంటే అప్లికేషన్ మెథడ్లో ఏది అడిగినా కూడా ఆన్సర్ చేసేలాగా ఈ 3 వర్డ్స్ని కూడా మనం చాలా అంటే చాలా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత వికాస దశలు ఉంటాయి. ఎలిజబెత్ హార్లాక్ గారు చెప్పిన వికాస దశలు ఉంటాయి అండ్ వికాస నియమాలు అని ఉంటాయి. వికాస నియమాలు ఒక 10 ఉన్నాయి. హార్లాక్ గారు ఇచ్చిన వికాస దశలు ఒక 9 వికాస దశలు ఉంటాయి. వీటి 9 దశలు ఏంటి, ఏ దశలో శిశువు ఏ విధంగా ఉంటాడు, ఏమి అభివృద్ధి చెందుతుంది అనేవి చూస్తాము. ఈ వికాస నియమాలను కూడా చూస్తామన్నమాట. అండ్ ఇంకా ఈ టాపిక్లో వచ్చేప్పటికి మనకి వికాసంపై ప్రభావం చూపే కారకాలు ఉంటాయి. అంటే వికాసం మీద ఏమేమి కారకాలు ప్రభావం చూపిస్తాయి, అనువంశికత కారకాలు, పరిసరాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే దాని మీద ఉంటుంది. అండ్ ఈ అనువంశిక కారకాలు ప్రభావం చూపిస్తాయి అని ఎవరు చెప్పారు, ఎవరి మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు అనే డీటెయిల్స్ చూస్తాము. అలానే పరిసరవాదులు ఏం చెప్పారు, ఎవరు ఏం చెప్పారు, ఏం డెఫినేషన్స్ ఇచ్చారు అనేవి కూడా చూస్తామన్నమాట. సో దాంతో పాటుగా మనము వికాస సిద్ధాంతాలను నేర్చుకుంటాము. ఇంకా ఫైనల్గా వచ్చేప్పటికి వికాస కృత్యాలు ఏంటి, ఏ కృత్యాలు చేసేప్పుడు ఎలాంటి ఆపదలకి ఎదుర్కోవాల్సి ఉంటుంది శిశువులు అనేవి కూడా నేర్చుకుంటాం అనమాట. సో టోటల్గా మనము శిశు వికాసం అన్న కాన్సెప్ట్లో ఈ మొత్తం ఈ సబ్ టాపిక్స్ అన్నిటిని కూడా నేర్చుకుంటే అప్పుడు మాత్రమే మనకి శిశు వికాసం అన్న టాపిక్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో ఈ ప్రతి టాపిక్ను కూడా ఇండివిజువల్గా చాలా అంటే చాలా క్లియర్గా డెప్త్గా నేర్చుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేప్పటికే పెరుగుదల. అసలు ఈ పెరుగుదల అంటే ఏంటంటే వ్యక్తిలో అంతర్గతంగా మరియు బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధిని మనం పెరుగుదల అంటాము. అంటే మన లోపల అవయవాలు ఎదుగుదలతో పాటు బహిర్గతంగా బయటికి కనిపించే అవయవాల ఎదుగుదలనే మనము పెరుగుదల అంటాం అన్నమాట. సో పెరుగుదలను బహిర్గతంగా గుర్తించవచ్చు, దీన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. శిశువు చిన్నప్పుడు ఉన్నట్లే అలానే ఎప్పుడు ఉన్నాడు కదా, ఎత్తు పెరుగుతారు, బరువు పెరుగుతారు, కాళ్ళు చేతుల పొడవులు పెరుగుతూ ఉంటాయి. సో దీన్నే మనం పెరుగుదల అంటాం అనమాట. దీన్ని మనం బహిర్గతంగా గుర్తించవచ్చు, మనం అబ్జర్వ్ చేయొచ్చు, వాడి పెరుగుదలని మనం గమనించవచ్చు అనమాట. ఒక ఏజ్ నుండి ఇంకో ఏజ్కి వచ్చేప్పటికీ ఎలా పెరుగుతున్నారన్నదాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. పెరుగుదల కంటికి కనిపిస్తుంది, ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నాం కదా, బహిర్గతంగా మనం కంటికి కనిపిస్తుంది అనమాట. పెరుగుదలను ఖచ్చితంగా కొలవచ్చు. ఇప్పుడు ఒక 3 months ఉన్నప్పుడు శిశువు ఎంత పొడవు ఉన్నాడు, అదే సంవత్సరం వచ్చేప్పటికి ఎంత పొడవు పెరిగాడు అనేది మనం ఖచ్చితంగా కొలవచ్చు, మెజర్ చేయొచ్చు అనమాట. అలానే బరువును కూడా మెజర్ చేయొచ్చు. అంటే పెరుగుదలను మనము ఖచ్చితంగా కొలవచ్చు. ఇంకా పెరుగుదల అనేది గణనాత్మకమైనది అంటే కొలవడానికి పాసిబిలిటీ ఉంది, గణించగలము. సో దీన్ని మనం కొలవగలము, గణించగలము అనమాట, గణనాత్మకమైనది. అలానే పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది, పరిమాణంలో కూడా మార్పు చెందుతుంది. అవును కదా, చిన్నప్పుడు ఉన్న పరిమాణం ఎంతైతే ఉంటుందో పెద్దయిన తర్వాత కూడా అదే పరిమాణంలో ఉండరు కదా, పరిమాణంలో కూడా మార్పు చెందుతుంది అనమాట. పరిమాణాత్మకమైనది, గణనాత్మకమైనది కూడా పెరుగుదల అనేది. పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది. అవును, మనకిప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఒక 18 to 20 years వచ్చేప్పటికే పెరుగుదల అనేది ఆగిపోతుంది. అలా ఆగిపోలేదనుకోండి, నిత్యం పెరుగుతూనే ఉంటే మనం మానవ రూపాన్ని ఊహించలేము అసలు. సో పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుందన్నమాట. పెరుగుదల సంకుచితమైనది అండ్ ఇంకా పెరుగుదలపై అనువంశిక ప్రభావం ఉంటుంది. పెరుగుదలపై అనువంశిక ప్రభావం ఉంటుందనేది ఎలా చెప్పగలమంటే, తల్లిదండ్రులు ఎత్తుగా ఉన్నారనుకోండి, దాదాపుగా వారి పిల్లలు కూడా అలానే ఎత్తుగా ఉండేవాళ్ళు ఉంటారు.
అలానే తల్లిదండ్రులు హైట్ తక్కువగా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా హైట్ తక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే అనువంశికత ప్రభావం. అనువంశికత అంటే జన్యువుల ప్రభావం అనమాట. తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వచ్చే లక్షణాలే మనం అనువంశికత అంటాము. సో ఈ పెరుగుదల మీద అనువంశికత ప్రభావం అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మనకి పెరుగుదల అంటే ఏంటి? ఇది బహిర్గతంగా జరుగుతుంది, అంతర్గతంగా అంటే శరీరం లోపల ఉన్న అవయవాల్లో కూడా పెరుగుదల అనేది ఉంటుంది. అంటే ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, మెదడు కానీ ఇవన్నీ కూడా చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉండవు. శారీరక పెరుగుదలతో పాటు లోపల ఇవి అంతర్గత భాగాల్లో కూడా పెరుగుదల అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది మనం బయటికి కనిపిస్తుంది, మనం మెజర్ చేయగలము. ఓకేనా? అంతర్గత వ్యవస్థలు మెదడు, గుండె, కాలేయం ఇలాంటి వాటిల్లో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. దాన్ని అంతర్గత పెరుగుదల అంటాం అన్నమాట. మరి వికాసం అంటే ఏంటంటే శారీరక పెరుగుదలతో పాటుగా మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగాల లక్షణాల్లో గుణాత్మకమైనటువంటి మార్పుని, అభివృద్ధి కనిపించడాన్ని వికాసము అంటాము. శారీరక పెరుగుదలనేమో పెరుగుదల అన్నాము. ఈ శారీరక పెరుగుదలతో పాటుగా మానసిక పెరుగుదల, సాంఘిక పెరుగుదల, నైతిక, ఉద్వేగ వికాసాలు ఇవి కూడా అభివృద్ధి చెందటాన్ని మనము వికాసము అంటాము. అంటే వికాసంలో శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, సాంఘిక లక్షణాలు, నైతిక, ఉద్వేగ లక్షణాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఒక్క శారీరక లక్షణాలే అభివృద్ధి చెందుతేనేమో పెరుగుదల, శారీరక లక్షణాలతో పాటుగా మానసిక లక్షణాలు, సాంఘిక లక్షణాలు, నైతిక లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు ఇవన్నీ కూడా శిశువులో అభివృద్ధి చెందితే దాన్ని మనం వికాసము అంటాం అన్నమాట. వీటితో పాటుగా భాషాపరమైన మార్పులు కూడా వస్తాయి. ఓకేనా? ఇవన్నీ కలిపి ఉంటే మనం దాన్ని వికాసము అంటాం అన్నమాట. సో ఈ వికాసానికి సంబంధించి మనకు ఒక నిర్వచనం ఉంది. గెసెల్ మరియు అండర్సన్ అనే వాళ్ళు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే వికాసం అంటే ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే ప్రక్రియని వికాసము అని చెప్పేసి అన్నారనమాట. సో ఏం లేదు, మనకి శారీరక పెరుగుదల మాత్రమే ఉంటేనేమో పెరుగుదల, శారీరక పెరుగుదలతో పాటు మానసిక పెరుగుదల కూడా ఉంటే, మానసిక లక్షణాలు, సాంఘిక లక్షణాలు, నైతిక లక్షణాలు వీటన్నిటిలో కూడా అభివృద్ధి అనేది ఉంటే దాన్నే మనము వికాసము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వికాసానికి సంబంధించి మనకి ఇంకొన్ని డెఫినేషన్స్ ఉన్నాయన్నమాట. అదేంటంటే ఎలిజబెత్ హార్లాక్ గారు ఇచ్చిన డెఫినేషను, పరిణతి మరియు అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధికరమైన మార్పుల క్రమమే వికాసం. వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అంటే ఎలిజబెత్ హార్లాక్ గారు. అంటే ఏంటంటే వికాసం అనేది పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడుతుంది. అంటే వాడు ఆ ఏజ్ రావాలి, వాడికి ఆ అనుభవాలు ఉండాలి, అప్పుడు మాత్రమే వాళ్ళకి వికాసం అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ డెఫినేషన్ మనం గుర్తుంచుకోవాలి. నేనైతే యూజ్ చేసేది పరిణతి మరియు అనుభవాలు, ఎలిజబెత్ హార్లాక్ అని ఈ 2 వర్డ్స్ని దీనికి మ్యాప్ చేసుకుంటూ గుర్తుంచుకుంటున్నాను అనమాట. పరిణతి మరియు అనుభవాలు అనగానే ఎలిజబెత్ హార్లాక్ గారు అని. సో నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ వచ్చేప్పటికీ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, అండర్సన్ గారిని ఆకారాలను మరియు ప్రాకార్యాలను సమైక్యపరిచి విశదపరిచే క్లిష్ట ప్రక్రియనే వికాసం అని చెప్పేసి అంటాము. సో ఆకారాలు అంటే ఏంటంటే శారీరక అభివృద్ధి, ప్రాకార్యాలు అంటే మిగతావన్నీ ఉన్నాయి కదా, మానసిక, సాంఘిక, నైతిక, వాటిని మనం ప్రాకార్యాలు అంటాం అనమాట. ఈ రెండింటినీ విశదపరిచే ప్రక్రియని మనము వికాసం అంటాము అని చెప్పింది ఎవరు? అండర్సన్ గారు. సో దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? అండర్సన్ అన్న వర్డ్ని ఆకారాలు మరియు ప్రాకార్యాలు ఈ వర్డ్తో మనం మ్యాప్ చేసుకోవచ్చు. సో పరిణతి మరియు అనుభవాలు అంటేనేమో ఎలిజబెత్ హార్లాక్ గారు, ఆకారాలు ప్రాకార్యాలు అంటేనేమో అండర్సన్ గారు. సో ఇందులోనే మనకి ఇంకొక నిర్వచనం ఉంది. అదేంటంటే జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలలో, ఆలోచనలలో, ప్రవర్తనలో మార్పు రావడమే వికాసము. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? క్రైగ్. సో మనం ఈ డెఫినేషన్కి ఈ జీవ సంబంధిత అన్న వర్డ్ తోటి మ్యాప్ చేసుకుందాం. జీవ సంబంధిత అని ఉంటే క్రైగ్, ఆకారాలు ప్రాకార్యాలు ఉంటే అండర్సన్, పరిణతి మరియు అనుభవాలు ఉంటేనేమో ఎలిజబెత్ హార్లాక్ గారు. ఇలా మనం ఈ డెఫినేషన్స్ని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేప్పటికే పరిపక్వత లేదా పరిణతి అని. ఈ పరిపక్వత లేదా పరిణతి అంటే ఏంటంటే జన్మతః వ్యక్తిలో ఉండే సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని మనం పరిణతి అంటాము. అది పుట్టుకతోనే వచ్చే లక్షణం. సో ఇప్పుడు పుట్టుకతోనే వాళ్ళ పిల్లలకి కూర్చోవటం, నిలబడటం, నడవడం అనేవి చిన్న చిన్నగా వాళ్ళ వయసుని బట్టి వస్తాయి. మనమేమీ వాళ్ళకి నేర్పించాల్సిన పని లేదు. ఒక 6 నెలల శిశువుని బోర్లా పడమని చెప్పి మనమే నేర్పించాల్సిన పని లేదు, కూర్చోవడం మనమే నేర్పించాల్సిన పని లేదు, వాడికి అది జన్మతః వస్తుంది. అయితే జన్మతః వచ్చినప్పటికీ కూడా ఆ సర్టైన్ ఏజ్కి వచ్చినప్పుడు మాత్రమే వాడు ఆ పని చేయగలడు అనమాట.
సో 6 నెలలు వచ్చినప్పుడు మాత్రమే తను కూర్చోగలుగుతాడు. సో జన్మతః వచ్చిన సహజ సామర్థ్యం అయినప్పటికీ వయసుతో పాటు క్రమంగా వికసిస్తుంది అనమాట. అలా వయసుతో పాటు వికసించడాన్ని, అంటే ఎలాంటి శిక్షణ లేకుండా ఆటోమేటిక్గా వాళ్ళకి బై బర్త్ రావడాన్ని మనము పరిపక్వత లేదా పరిణతి అంటామన్నమాట. సో బాగా గుర్తుంచుకోండి, శిక్షణ అనేది అవసరం లేదు, ఎలాంటి అనుభవము కూడా అవసరం లేదనమాట. దాన్నే మనం పరిపక్వత అంటాము. సో ఇది అనువంశిక లక్షణాల్లో ఒకటనమాట. పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చేస్తే క్వాలిటీ లాగా వస్తుందన్నమాట ఇది కూడా. ఓకేనా. అయితే శిశువు ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. సో శిశువు 4 నెలలకు బోర్లా పడడం, 6 నెలలకు కూర్చోవడం, 9 నెలలకు నిలబడడం, 12 నెలలకు నడవడం, ఇది మనమేమి ప్రాక్టీస్ చేయించాల్సిన పని లేదు. చేయించకపోయినా ఆ శిశువుకి ఆ వయసు వచ్చేప్పటికే ఆటోమేటిక్గా తనకి ఉన్న సహజ సామర్థ్యం ప్రకారం కూర్చోగలుగుతాడు. బోర్లా పడడం అనేది ప్రాక్టీస్ చేయగలడు అనమాట. తనంతట తనే చేయగలడు అది. ఓకేనా. అయితే మనం ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోవాలి. వికాసం అంటే ఏంటంటే పరిపక్వత మరియు అభ్యసనం రెండూ కలిపి ఉంటే దాన్ని మనము వికాసం అంటాము. ఓకేనా. ఎలాంటి అభ్యసనము అవసరం లేకుండా పరిపక్వత ఇక్కడ మనకు బై బర్త్ వస్తుంది. పరిపక్వతతో పాటు అభ్యసనం కూడా ఉంటే శిశువులో వికాసం అనేది బాగా జరుగుతుందన్నమాట. సో పెరుగుదల, వికాసము, పరిపక్వత, ఈ 3 వర్డ్స్ను కూడా చాలా బాగా గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మూడింటికి కూడా. పుట్టినప్పుడు పిల్లాడి దగ్గర ఒక 20 అంగుళాల పొడవు ఉన్నాడు అనుకోండి. అదే పిల్లవాడు శైశవ దశ పూర్తయ్యే నాటికి 30 అంగుళాల పొడవు పెరుగుతాడు. అంటే పొడవులో మార్పు వచ్చింది. సో 19 అంగుళాల పొడవు ఉన్న పిల్లాడు 30 అంగుళాల పొడవు పెరుగుతున్నాడు. అంటే పొడవులో వచ్చిన మార్పు, అంటే శారీరకంగా వచ్చిన మార్పు, దీన్నే మనము పెరుగుదల అంటాము. శారీరకపరమైన మార్పునే మనము పెరుగుదల అంటాము. ఓకే. అది పరిమాణాత్మకమైన మార్పు కాబట్టి. అలా కాకుండా అదే పిల్లవాడు 6 నెలలు వచ్చేప్పటికే కూర్చోగలుగుతున్నాడు. 6 నెలలకు కూర్చోవడం మనం ఎవరో నేర్పించాల్సిన పని లేదు. 6 నెలలకి పిల్లవాడు లేచి కూర్చోగలుగుతున్నాడు. అంటే దీన్నేమో పరిపక్వత అంటాం. ఎలాంటి శిక్షణ అవసరం లేదు. ఆ మార్పు అనేది మనం గమనించగలము, కాకపోతే మెజర్ ఏం చేయలేము అనమాట. దీన్ని మనం పరిపక్వత అంటాము. అలా కాకుండా చిన్న పిల్లవాడు ఒక 2nd క్లాస్ చదివే పిల్లవాడికి మనము కాలము, దూరానికి సంబంధించి చెప్తే వాడికి అర్థం అవ్వదు. కానీ అదే 6th క్లాస్ చదివే పిల్లవాడికి మనము కాలము, దూరము, వేగం గురించి చెప్తే అర్థమవుతుంది. అంటే మానసిక పెరుగుదల అనేది ఉంది అనమాట. ఈ మానసిక పెరుగుదలనే మనము వికాసము అంటాము. శారీరకంగా పెరిగితేనేమో పెరుగుదల, మానసిక పెరుగుదలనేమో వికాసం అంటాము. సహజంగా బై బర్త్ వచ్చే వాటినేమో పరిపక్వత అంటాము. 3 వర్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దగ్గర రిలేషన్తోనే ఉంటాయి, బట్ మనం ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేప్పటికే ఈ పెరుగుదలకి, వికాసాలకి మధ్య ఉన్న తేడాలు ఏంటో చూద్దాము ఒకసారి. రెండు కూడా ఆల్మోస్ట్ ఒకేలా అనిపిస్తున్నాయి కదా, బట్ వీటి మధ్య తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏంటో చూద్దాము. సిద్ధ ఫస్ట్ వన్ పెరుగుదల. జీవిలో భౌతికంగా కనిపించే ఎత్తు, లావు, పొడవు లాంటి పరిమాణాత్మక మార్పులు, పరిమాణంలో మార్పు వస్తే, అంటే మనం అబ్జర్వ్ చేసే విధంగా భౌతికంగా గనక వస్తే, అంటే శారీర భాగాల్లో గనక మార్పులు వస్తే, అంటే ఎత్తులో కానీ, లావు కానీ, పొడవు కానీ, ఇలాంటి వాటిలో మార్పులు వస్తే దాన్ని మనం పెరుగుదల అంటాం. అలా కాకుండా అంతర్గతంగా అంటే లోపల అవయవాలని కాదు, అంతర్గతంగా అంటే మానసికంగా అని, మెదడులో మార్పు వస్తే, పరిమాణాత్మకంగా వస్తే గనక వాటినే మనము వికాసము అంటామన్నమాట. జీవిలో అంతర్గతంగా పరిమాణాత్మక మార్పులతో పాటు జరిగే గుణాత్మక ప్రక్రియను వికాసము అంటాము. ఈ పెరుగుదల అనేది కంటికి కనిపించే ప్రక్రియ. మనకి ఎత్తు పెరిగడం అనే విషయం కనిపిస్తుంది కదా, కంటికి కనిపించేది. బట్ మానసికంగా వాడి మెదడు ఎంత డెవలప్ అయ్యింది, ఏంటి ఆలోచన ఎలా ఉంది, నైపుణ్యాలు ఎలా ఉన్నాయనేది మనం చెప్పలేము. సో ఇది కంటికి కనిపించకుండా జరిగేదన్నమాట. వికాసం అనేది మనం కంటితో చూడలేము, కానీ పెరుగుదలని కంటితో చూడవచ్చు. సో ఇదేమో కంటికి కనిపించే ప్రక్రియ, వికాసం వచ్చేప్పటికీ కంటికి కనిపించకుండానే జరుగుతుంది. భౌతికంగా కనిపిస్తుంది కాబట్టి పెరుగుదలను నేరుగా కొలవచ్చు. మనకు పిల్లవాడు కనబడుతున్నాడు, శిశువుగా ఉన్నప్పుడు ఒక 20 అంగుళాలు ఉన్నాడు, తర్వాత పెద్ద అయ్యేప్పటికి 4-5 అడుగుల ఎత్తు వస్తున్నాడు. వాడు ఒక 13-14 సంవత్సరాలు వచ్చేప్పటికి 4-5 అడుగుల ఎత్తు వస్తున్నాడు అనమాట. అంటే మనం భౌతికంగా కనిపిస్తుంది కాబట్టి కొలవచ్చు. అప్పుడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు ఎంత ఉన్నాడు, ఎంత పెరిగాడు అనేది మెజర్ చేయొచ్చు అనమాట. కానీ అదే వికాసంలోకి వస్తే అంతర్గత మార్పుల్లో జరిగే ప్రక్రియ, దాన్ని అంతర్గతంగా ఎంత డెవలప్ అయ్యాడు, ఎంతగా ఆలోచించగలుగుతున్నాడు, ఎలా నైపుణ్యాలు ఉన్నాయి అనేది మనం కొలవలేము. సో అంతర్గత మార్పులది కాబట్టి దీన్ని ఖచ్చితంగా కొలవలేము. అదే పెరుగుదలను అయితే ఖచ్చితంగా కొలవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికే పెరుగుదల అనేది వికాసానికి దారి తీయవచ్చు లేదా దారి తీయకపోవచ్చు. సో పెరుగుదల ఉంది కాబట్టి ఖచ్చితంగా వికాసం ఉంది అని చెప్పలేము మనము.
ఒక పిల్లవాడు బాగా పెరుగుదల ఉండుండొచ్చు, శారీరక పెరుగుదల బాగా ఉండుండొచ్చు, కానీ వాడి దగ్గర ప్రజ్ఞావంతుడు కాకపోయి ఉండొచ్చు, అల్పబుద్ధి గలవాడు అయి ఉండొచ్చు. అప్పుడు మనం వాడిలో వికాసం ఉందని చెప్పలేంగా. సో అది అలానే ఒక పిల్లవాడు పెరగకపోవచ్చు, మరగుజ్జువాడు అయి ఉండొచ్చు, కానీ వాడు బాగా ప్రజ్ఞావంతుడు అనుకోండి, పెరుగుదల లేకపోయినా వికాసం అనేది ఉంది. కాబట్టి ఈ పెరుగుదల అనేది వికాసానికి దారి తీయవచ్చు, దారి తీయకపోవచ్చు. అది పెరుగుదల లేకపోయినా వికాసం అనేది జరగవచ్చు. మనం చెప్పుకున్నాం కదా, మరగుజ్జు పిల్లల్లో పెరుగుదల లేకపోయినా వాటిలో వికాసం ఉంటుంది. అలానే పెరుగుదల ఉంది కదా అని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళలో వికాసం కూడా ఉంటుంది అనుకోవడానికి లేదు. మందబుద్ధి గలవారు, అల్పబుద్ధి గలవారు ఉంటారు, వాళ్ళలో పెరుగుదల ఉన్న వికాసం అనేది జరగదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేప్పటికే పెరుగుదల వికాసంలో ఒక భాగం కాబట్టి ఇది సంకుచిత భావన. వికాసంలో ఒక భాగమే పెరుగుదల. సో మొత్తం ఇదంతా కూడా వికాసం అనుకుంటే ఈ వికాసంలో జస్ట్ ఒక పార్టే మనకి పెరుగుదల అని చెప్పేసి చెప్తున్నాము. అంటే పెరుగుదల అనేది ఆల్మోస్ట్ దాదాపుగా కావాలి. వికాసం జరగాలి అంటే పెరుగుదల కూడా ఎంతో కొంత కావాలి. ఖచ్చితంగా పెరుగుదల ఉంటేనే అని చెప్పలేము, కానీ కొంత అయితే కావాలి. కాబట్టి సంకుచిత భావన అంటాం. అంటే వికాసంతో పోల్చుకుంటే ఇది కొంచెం చిన్న పరిధి గల భావన అన్నమాట. పెరుగుదల ఇందులో అంతర్గతమైనది. వికాసంలో పెరుగుదల అనేది ఉంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇంత పెద్ద పెరుగుదల అనేది పెద్ద కాన్సెప్ట్ అనుకున్నాం, అది వచ్చి ఒక చిన్న పార్ట్ లాగా అయిపోయింది వికాసంలోకి. అంటే వికాసం అనేది పెరుగుదల కన్నా చాలా విస్తృతమైనది. పెరుగుదల కన్నా వికాసం అనేది విస్తృతమైన భావన అన్నమాట. పెరుగుదలను ప్రధానంగా అనువంశికత ప్రభావం చూస్తుంది. సో పెరుగుదల మీద అనువంశికత ప్రభావం ఉంటుందనుకున్నాం కదా. పేరెంట్స్ ఎలా అయితే ఉంటారో హైట్ వెయిట్లు, పిల్లలకు కూడా అలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. పెరుగుదల మీద అనువంశిక ప్రభావం ఉంటుంది. అయితే వికాసం మీద అనువంశికతతో పాటు పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. సో అనువంశికంగాతో పాటు పరిసరాలు అంటే ఆ పిల్లవాడు ఉండే పరిసరాల ప్రభావం కూడా వికాసం మీద ఉంటుందన్నమాట. పెరుగుదల సాధారణంగా కౌమార దశ వరకు జరిగి ఆగిపోయే ప్రక్రియ. సో ఇది మనకి కంటిన్యూస్ కాదు, ఆగిపోతుంది కదా పెరుగుదల అనేది. కాబట్టి కౌమార దశ వరకు జరిగి ఆగిపోతుంది. కానీ వికాసం అనేది కాదు, తల్లి గర్భంలో ప్రారంభమై జీవితాంతం ఉండే ప్రక్రియనే మనము వికాసం అంటే చనిపోయే వరకు జరిగిద్ది అనమాట ఈ వికాసం అనేది. ఓకేనా. సో ఇవి పెరుగుదలకి వికాసానికి మధ్య గల తేడాలు. ఏమేంటవి? భౌతికంగా కనిపిస్తుంది పెరుగుదల అనేది, వికాసం అనేది అంతర్గతంగా పరిమాణాత్మక మార్పులు అనమాట. భౌతికంగా కనిపిస్తుంది కాబట్టి మనం కంటికి కనిపిస్తుంది, దాన్ని మెజర్ చేయగలుగుతాము. వికాసం అనేది కంటికి కనిపించదు, అంతర్గతంగా జరిగేది, మనం దాన్ని ఖచ్చితంగా కొలవలేము. పెరుగుదల అనేది వికాసానికి దారి తీయవచ్చు, తీయకపోవచ్చు. పెరుగుదల లేకపోయినా కూడా వికాసం జరుగుతుంది. పెరుగుదల వికాసంలో ఒక భాగమే కాబట్టి ఇదేమో షార్ట్ అనమాట, సంకుచితమైనది. వికాసంలో పెరుగుదల అంతర్గతమైపోయింది కాబట్టి ఇదేమో విస్తృతమైన భావన. ఏదది? వికాసం అనేది విస్తృతమైన భావన. పెరుగుదలకు ప్రధానంగా అనువంశికత కారణమైతే వికాసానికి అనువంశికతతో పాటు పరిసరాలు కూడా ప్రభావం చూపిస్తాయి. పెరుగుదల ఒక దశకు వచ్చే తర్వాత ఆగిపోతుంది కౌమార దశకు చేరిన తర్వాత. బట్ వికాసం అనేది అలా కాదు, తల్లి గర్భంలో మొదలయ్యి ఓంబ్ టు టోమ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే తల్లి గర్భంలో మొదలయ్యి చనిపోయే వరకు జరిగే ప్రాసెస్ అనమాట ఈ వికాసం అనేది. సో ఇవి పెరుగుదలకి వికాసానికి మధ్య గల తేడాలు. సో చూశారు కదా, పెరుగుదల అంటే ఏంటి, వికాసం ఏంటి, పరిణతి ఏంటి, అలానే పెరుగుదలకి వికాసానికి మధ్య గల తేడాలు ఏంటి అనేది. సో hope you understood. Thanks for watching. Don't forget to subscribe Anushri Tutorials. Thank you.